Garuda Kitchen World, exclusive stainless steel సామాన్లు wholesale and retail. Aziz Plaza in Hyderabad. అండ్ ఈ లవ్ ట్రాక్స్ గురించి ఏం చెప్తారు? రతిక ట్రయాంగిల్. అవి ఏం లేదండి. అవి ఊరికే జనాల మనోరంజన కోసం ఏవో కొన్ని అలా జరుగుతుంటాయి. అక్కడ పల్లవి ప్రశాంత్ బలయ్యాడు అనుకోవచ్చా? లేదంటే తనకు ప్లస్ అయిందా అది? ఏమి లేదు, రెండు లేవు. దానివల్ల ఏమి పోదు, తనకి ఏమి రాదు. ఓకే. సో ఓవరాల్ గా సీజన్ 7 లో ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ ఎవరు మీ ప్రకారం? తేజ బాగా ఎంటర్టైన్ చేశాడు. తేజ బాగా ఎంటర్టైన్, కొన్ని సార్లు జోక్స్ కుళ్ళాయి కానీ కొన్ని బాగున్నాయి. బాగా ఎంటర్టైన్ చేశాడు. తేజ వాజ్ రియలీ గుడ్ అనిపించింది. తను ఉందండి. అండ్ బోలే మర్చిపోయాను, ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైనర్. బోలే ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైనర్. నాకు భలే నచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్స్ వస్తాయి మనోడి దగ్గర నుంచి. ఏంటి అలా చూస్తున్నాను, నాకు ఇలాగే వచ్చు, ఇంకోలా నువ్వు చెప్పి నేను చూస్తా అంటాడు. అది విచిత్రంగా ఉంటాయి ఆయన ఆన్సర్స్ అన్ని. చాలా నచ్చింది. బోలే ఎంటర్టైన్మెంట్ నచ్చింది బోలేలో. పాపం సస్టైన్ కాలేడు అక్కడ ఈ ఫిరోషియస్ ఫెలోస్ తోటి. కాబట్టి గ్రేట్, ఉన్నంత వరకు ఎంటర్టైన్. సీరియస్లీ గ్రేట్. బోలే సీరియస్లీ చాలా నచ్చింది. ఐ రియలీ లైక్. నాకు ఎప్పుడైనా కలిస్తే చెప్తాను. ఐ టెల్ హిమ్ ఐ రియలీ లవ్డ్ దిస్ గేమ్. కమెడియన్ ఎవరు? అంటే ఎంటర్టైనర్ వేరు, కమెడియనే కదా తేజ. అలా కాదు, కామెడీ అయిపోయిన వాళ్ళు ఎవరు? కామెడీ అయిపోయిన వాళ్ళ బాగా కామెడీ అయిపోయింది అమరే. ప్రతి దగ్గర కామెడీ అయిపోయాడు అమరే. పాపం చాలా సార్లు టార్గెట్ అయిపోయాడు కామెడీ. దీనిలో కామెడీ అయిపోయాడు. హీరో ఎవరు? హీరో యావర్. విలన్ శోభా శెట్టి అనుకున్నానా? తన క్యారెక్టర్ తను పోర్ట్రే చేసింది బాగా. తను అప్రిషియేట్ చేయాలి కదా. హీరోయిన్ గ్లామర్ గా ఉంటూ అన్ని విధాలుగా. గ్లామర్ రతిక. బట్ కొంచెం నిలబెట్టుకోలేదేమో తను. అంతే, గ్లామర్ అంటే గ్లామర్ గానే చూడాలి మనం. ఇంకా వేరే ఆస్పెక్ట్ లోకి వెళ్ళకూడదు, గ్లామర్ గా చూడాలి అంతే. అండ్ ఈ సీజన్ నుంచి బయటికి వచ్చాక ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ లైఫ్ లో వీళ్ళ కెరీర్ బాగా ఉంటుంది అనిపించిన పర్సన్ ఎవరు? చెప్పలేం, యూ కెనాట్. అది చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ వల్ల వీళ్ళకి ఏదో బయటకు వచ్చాక 10-15 ఆఫర్లు వచ్చేస్తాయని, వీళ్ళు ఎక్కడికో ఇంకా వేరే చంద్రమండలంలోకి వెళ్ళిపోతారని ఇది ఏమీ చెప్పలేం. కెనాట్ సే. దానివల్ల దట్ ఈస్ డిఫరెంట్. బిగ్ బాస్ షో ఇస్ డిఫరెంట్, ఫిల్మ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ టెలివిజన్ ఇస్ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఫేస్లు, శోభ అనే అమ్మాయి బయట అందరికి తెలుసు. తను ఆల్రెడీ చాలా ఫేమస్ సీరియల్ అదేంటిది కార్తీక దీపంలో తను ఆల్రెడీ ఫేమస్ అమ్మాయి. తనకేమి కొత్తగా బిగ్ బాస్ తీసుకురావాల్సిన రికగ్నిషన్ లేదు. షీఈ్ ఆల్రెడీ ఫేమస్, పీపుల్ నో హర్. అది తనకి ఆ ఆస్పెక్ట్ అవసరం లేదు. కొత్తగా వచ్చి ఎవరైనా తెలియని, ఇప్పుడు యావర్ పెద్దగా తెలియదు, నేనైతే చూడలేదు. మరి ఎక్కువ యాక్టర్ అని అన్నారు కానీ ఇక్కడ నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ. సో తనకి డెఫినెట్గా ప్లస్ అవ్వచ్చు, అర్జున్కి డెఫినెట్గా ప్లస్ అవ్వచ్చు. ఆల్రెడీ బుచ్చిబాబు గారు రామ్ చరణ్ ఫిల్మ్లో ఏదో మంచి ఆఫర్ ఉందని ఏదో చెప్పారు. బుచ్చిబాబు గారు చెప్తే ఆయన అక్కడో మాట ఎక్కడో మాట చెప్పే రకం కాదని చెప్పాడంటే డెఫినెట్గా తీసుకునే టైప్ ఆయన. నాకు బాగా క్లోజ్గా తెలుసు కాబట్టి. అర్జున్కి రామ్ చరణ్ ఫిల్మ్లో మంచి ఆఫర్ వచ్చిందంటే అది తను సద్వినియోగం చేసుకోగలిగితే ఆ సినిమా తీసుకెళ్తుంది టాప్కి. ఆ ఫిల్మ్ అక్కడ ఆ రోల్ ఏదైతే చేశాడో అది నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది తప్పించి బిగ్ బాస్ తీసుకెళ్తుంది, బిగ్ బాస్ వల్ల అవుతుంది అని మనం చెప్పలేం. ఇట్స్ నాట్ దట్. మీకు ఇప్పటికి మీ సీజన్ నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ధనరాజ్ మంచి ఫ్రెండే, ముమైత్ మంచి ఫ్రెండే. ఇప్పటికి టచ్ లో ఉన్నారా వాళ్ళు? మాదో గ్రూప్ ఉంది. అప్పటి నుంచి ఉన్న గ్రూపా? అది ఇంకా యాక్టివ్ గా ఉందా? yes, ఇప్పటికే ఉంది. ఇప్పటికీ ఈ సీజన్ గురించి అప్పుడప్పుడు డిస్కషన్లు, ఈ సీజన్ గురించి కొంచెం తక్కువగా అయింది కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. పచ్చిగా మాట్లాడుకుంటారు అందులో. మా అనాలిసిస్ వేరే ఉంటాయి. అవునా? కంప్లీట్ గా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు అంతే. గొడవలు అవుతాయి అందులో. అవుతాయి, మా డిస్కషన్ అవుతుంది, గొడవలు ఏం లేదు కానీ. అండ్ ఇంకో డౌట్, అసలు ఒక విన్నర్ ని అనౌన్స్ అంటే లైక్ ఎవరైతే టైటిల్ విన్నర్ ఉంటారో వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ టాస్క్లు చేసి ఉండరు, మైండ్ గేమ్ ఎక్కువగా పెట్టిన వాళ్ళే విన్ అవుతూ ఉంటారు. ఆ లెక్కన శివాజీ గారికి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అలా ఏం లేదే, రెండు ఉండాలిగా, కంపల్సరీగా రెండు ఉండాలి. ఇప్పుడు ఓన్లీ మైండ్ గేమ్ ఒక్కటే చూడరు, కన్సిడర్ చేయరు. యువర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అమ్మా, అది మెయిన్. ఓవరాల్ కంప్లీట్గా నువ్వు ఎలా ఉన్నావు, హౌ యూ పోర్ట్రేడ్ యువర్ సెల్ఫ్ టు ద ఆడియన్స్ అనేది. లోపలికి వెళ్ళే ప్రతి వాళ్ళు, నువ్వు నాగార్జున గారు అడుగుతారు నువ్వేంటి, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే మాక్సిమం పీపుల్ ఏంటంటే నేను ఏమి స్ట్రాటజీలు ఏం లేవు, నేను ఎలా ఉన్నానో బయట లోపల కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని మాక్సిమం పీపుల్ చెప్తారు. సో ఓవరాల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎవరు విన్నర్ అవుతారో అని అనిపిస్తుంది? ప్రశాంత్.
ప్రశాంత్ క్లియర్ కట్. నా వరకు ఇతనే అవుతాడని నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అయితే బాగుంటుందని అనిపించింది. ఇక్కడ టైటిల్ తో పాటు డబ్బులు తీసుకునే ఒక సెక్షన్ కూడా ఉంటది. అవును, ఆ డబ్బులు బాక్స్ ఆఫర్ చేస్తా ఉంటారు. నన్ను అడిగితే అడ్వైస్ అయితే ఇవ్వగలను, ఆ, అడ్వైస్ ఇవ్వగలను. ఆ, చెప్పండి. అర్జున్ తీసేసుకుంటే ది బెస్ట్, డబ్బులు తీసేసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే తను ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి అర్జున్ దెర్ ఆర్ వెరీ బ్లీక్ ఛాన్సెస్ ఆఫ్ chances. గోయింగ్ టు ద టాప్. ఇది కాబట్టి అర్జున్ అది గ్రహిస్తే ఆ బాక్స్ అర్జున్ తీసేసుకుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. నేను లోపలికి వెళ్ళి చెప్పలేను కాబట్టి చెప్పేది ఉంటే అర్జున్ తీసేసుకో. డెఫినెట్ గా చెప్పేవాడిని. ఆ, ఇప్పుడు ఈ ఫినాలేకి మహేష్ బాబు గారు వస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయ్యబాబు గారు జనరల్ గా రారు, ఆయన చాలాసార్లు పిలిచినట్టున్నారు కూడా. ఈసారి కుదిరినట్టుంది, మరి వస్తారేమో, మరి వస్తే బాగుంటుంది. Be good. మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ సీజన్స్ లో అలా వెళ్తారా? లేదు. లేదా? Mhm. సో సూపర్. బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే మీ పర్సనల్ లైఫ్ లో లైక్ మీ కెరీర్ వైజ్ గా ఏం సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు? రేపు కలస ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఆ, ఐ డిడ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. దానిలో చాలా బాగుంటుంది, అంటే డిఫరెంట్, నేను ఇప్పుడు దాకా చేయలేదు, ఉమ్, కొంచెం బోల్డ్ ఉంటుంది. Hmm. సో యా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నైస్. రాజ్ తరుణ్ ఫిల్మ్ ఒకటి జరుగుతుంది, కిరణ్ అబ్బువరం గారి ఫిల్మ్ ఒకటి, మేబీ బుచ్చిబాబు గారు ప్రామిస్ చేశారు ఒక రామ్ చరణ్ సినిమా, అది నెక్స్ట్ ఉండబోతుంది. ఓకే. మీరు అర్జున్ ఇద్దరు కలిసి ఉంటారు ఆ సినిమాలో, మరి మా ఇద్దరు కలిసి ఉంటుందో లేదో తెలియదు కానీ Like, మరి. ఒకటే ప్రాజెక్ట్ లో. యా, తమిళ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను ఉమ్. రజనీకాంత్ గారితో. ఓ గ్రేట్. Yeah. ఫస్ట్ టైమా రజనీకాంత్ గారు? అవును, ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీకే అవ్వాలి. ఈ రెయిన్స్ సైక్లోన్ ఎఫెక్ట్ చెన్నైకి, దానివల్ల పోస్ట్పోన్ చేశారు డేట్స్ అన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. మీ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. you. ఎలాగైనా మీ క్యారెక్టర్ మటుకు అలా ప్రతి క్యారెక్టర్ లో జీవించేస్తారు. ఒక సినిమా గుర్తుండదు, ప్రజెంట్ చూస్తున్న సినిమానే ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోతారు. అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తే ఇవాళ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్.